ఈరోజు మనం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. అదే వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ అయినటువంటి అజంతా కేవ్స్. ఈ మొత్తం వీడియోలో అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, అక్కడ చూడడానికి ఏ వెహికల్స్ తీసుకోవాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఔరంగాబాద్ ప్రస్తుతం సంభాజీ నగర్ ఈ దగ్గరలో 100 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నవి. సంభాజీ నగర్లో ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది. అలానే మన తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ నుంచి ట్రైన్స్ అందుబాటులో కూడా ఉన్నాయి. రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఏషియన్ లాడ్జ్ అనేది బ్యాచిలర్స్కి అయితే బాగానే ఉంది. మేము 4 మెంబర్స్కి 1500 ఛార్జ్ చేశారు. ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు. మేము ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి అజంతా వెళ్ళడానికి కారు మాట్లాడాము. సో ఇది వచ్చేసి మనకి 3 అవర్స్ టైం పడుతుంది. రోడ్డు బాగానే ఉంది కానీ 3 అవర్స్ అయితే టైం పట్టింది. ఈ సంభాజీ నగర్ని గతంలో ఔరంగాబాద్గా పిలిచేవాళ్ళు. సో ఈ సంభాజీ నగర్కి చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి గేట్స్ ఈ టోటల్ సిటీ మీద 52 ఉన్నాయి. అందువలన దీనికి సిటీ ఆఫ్ గేట్స్ గాను, మరియు దగ్గరలో అజంతా, ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్మహల్ లాంటివి ఉండడం వల్ల మహారాష్ట్ర టూరిజం క్యాపిటల్గా కూడా పిలువబడుతుంది. ఇప్పుడు మనం అజంతా కేవ్స్ దగ్గరికి వచ్చాము. ప్రైవేట్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ ఇక్కడ వరకే అలౌ చేస్తారు. ఇక్కడి నుంచి షటిల్ బస్సెస్ అన్నీ ఉన్నాయి, వాటి ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఈ అజంతా కేవ్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30 ఈ టైమింగ్స్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. సో మనం ఇక్కడి నుంచి షటిల్ బస్సెస్ ఉంటాయి, వాటిలో మాత్రమే ప్రయాణించాలి. ఈ బస్సెస్ ఒక్కొక్క పర్ హెడ్ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అజంతాలోని కేవ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాము. ఈ మొత్తం అజంతా కేవ్స్లో విహారాసు, చైత్యాస్గా 2 భాగాలుగా విభజించారు. అందులో 9, 10, 19, 26, 29 చైత్యాస్, మిగిలినవన్నీ కూడా విహారాసు. ఇప్పుడు కేవ్ నెంబర్ 1 అనేది విహారా కిందకు వస్తుంది. విహారాస్కి చైత్యాస్కి డిఫరెన్స్ ఏంటంటే, చైత్యం అంటే ప్రార్థనా స్థలం, విహారం అంటే సన్యాసులు నివసించే స్థలం. ఈ కేవ్ నెంబర్ 1లో రెండు రకాలుగా అద్భుతాలు ఉన్నాయి. ఒకటి పెయింటింగ్, కుట్టి చిత్రాలు అంటారు, అంటే గోడల మీద వేసే పెయింటింగు. రెండోది వచ్చేసి ఆర్కిటెక్చర్. ప్రతి స్తంభాన్ని కూడా ఎంతో అందంగా చెక్కారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గోడ పైన టాప్లో ఈ పెయింటింగ్ ఉంది. సో దాని కింద వచ్చేసి స్తంభాలకు సంబంధించి ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది.
ఇప్పుడు మనం చూస్తున్నది కేవ్ నెంబర్ 6. చూడండి ఆ గోడల మీద ఎంత అద్భుతంగా ఉందో, ఆ విగ్రహాలు చెక్కే విధానం కానీ అసలుకి రియల్లీ స్టన్నింగ్ అనమాట. వీడియో చూసేదానికన్నా రియల్గా చూసినప్పుడు ఒక 100 టైమ్స్ ఎన్హాన్స్ అవుతుంది ఆ ఫీల్. ఇప్పుడు మనం చూస్తున్నది కేవ్ నెంబర్ 9. ఇప్పటి వరకు చూసిన విహారాస్, ఈ కేవ్ నెంబర్ 9 అనేది చైత్యాలు. అజంతా కేవ్స్ అన్నింటిలో కల్లా ఈ 17వ గృహ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా అడ్వాన్స్డ్ పెయింటింగ్స్ అనేవి కనిపిస్తాయి మనకి. ఈ అజంతా కేవ్స్ని 2 వేరు కాలాల్లో చెక్కబడ్డాయి. మొదటివి క్రీస్తుపూర్వం 2-1వ శతాబ్దంలో, రెండోవి క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో. ఒకసారి బయట సైడ్ నుంచి విజువల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అజంతా సందర్శించడానికి మంచి టైం అయితే జూలై టు డిసెంబర్ స్టార్టింగ్ వరకు అయితే బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్న కేవ్ వచ్చేసి 24th అన్ఫినిష్డ్ కేవ్. ఇది మేము వెళ్ళింది సెకండ్ సాటర్డే సండే అవ్వడం వల్ల స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనం చూస్తున్నది 26th కేవ్. ఇప్పటి వరకు మనం చూసిన అన్నింటిలో కల్లా చైత్యాస్లో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. అది చూశారుగా పడుకున్న బుద్ధుడి విగ్రహం ఎంత అద్భుతంగా చెక్కారో. మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బుద్ధుడు చాలా గొప్పవాడు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ బుద్ధుడి విగ్రహాలు చెక్కిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఏమో అనిపిస్తుంది, అంత అద్భుతంగా చెక్కారు. అసలు అది చూడండి, ప్రతి గోడని వేస్ట్ అనేది లేకుండా ప్రతి ఒక్క చిన్న ప్లేస్ని కూడా యూజ్ చేసుకున్నారు.
చూశారు కదా ఈ అద్భుతమైన ప్రదేశాన్ని. ఖచ్చితంగా భారతీయులు అన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ అజంతా, ఎల్లోరా కేవ్స్ లాంటి వాటిని సందర్శించాలి. అప్పుడే మన పూర్వీకులు, మన భారతదేశం యొక్క గొప్పతనం అనేది అర్థమవుతుంది.